మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మాధవి మృతదేహాన్ని బాత్రూంలో కట్ చేసిన గురుమూర్తి ఆ తర్వాత ముక్కలుగా చేసి గ్యాస్ స్టవ్ పై కాల్చాడు. ఆ బూడిదను బకెట్లో వేసి పడేశాడు. బాత్రూం, గ్యాస్ స్టవ్, టిష్యూ పేపర్ పై ఉన్న రక్తపు మరకలను సేకరించిన ఫోరెన్సిక్ టీం ల్యాబ్ కు పంపించింది. ఇక ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పిల్లలకు DNA టెస్ట్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ మీర్పేట్ ఘటనపై రాచకొండ సిపి స్పందించారు. హైదరాబాద్ నుంచి కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులను రప్పించి దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని సిపి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ తో కాకుండా కంట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరెవరు ఉన్నారు, ఏ మెథడ్స్ ద్వారా మనము ఈ ఇష్యూను మనము చేయొచ్చు అని అతని ద్వారా మనకు తెలిసింది, ఒక వ్యక్తి ద్వారా మనకు తెలిసింది. అతను అక్యూజ్ మనం తీసుకోవాలి, మాట్లాడాలి, ఇవన్నీ ఈ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను రివీల్ చేయలేను, అది ఇట్ విల్ బి కౌంటర్ ప్రొటెక్ట్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్. ఇక మీర్పేట్ మాధవి హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రవీణ్, మీర్పేట్ హత్య కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తుంది. సిపి కూడా దీనిపై స్పందించారు. అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే మీర్పేట హత్య కేసుకు సంబంధించి సంచలనమైనటువంటి విషయాలు బయటపడడం జరిగింది. నిన్నటి వరకు కూడా ఈ కేసులో చిన్న క్లూ కూడా దొరకనటువంటి పరిస్థితి కనపడింది. ఎట్టకేలకు ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి గురుమూర్తి నోరు విప్పనేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తన ఇంట్లోనే, మీర్పేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి తన ఇంట్లోనే బాత్రూంలో అతి దారుణంగా ఆమెను హత్య చేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసి వాటిని స్టవ్ ద్వారా, అంటే గ్యాస్ స్టవ్ ద్వారానే వాటన్నిటిని కూడా బూడిది చేసి ఆ బూడిది మొత్తం కూడా చెరువులో పడేసినట్లు ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిన్న ఫోరెన్సిక్ నిపుణులతో పాటు ఇటు క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగి ఇంట్లో కొన్ని క్లూస్ను సేకరించడం జరిగింది. టిష్యూ పేపర్ మీద ఉన్నటువంటి కొన్ని క్లూస్తో పాటు ఆ గ్యాస్ ఏదైతే స్టవ్ ఉందో ఆ గ్యాస్ స్టవ్ మీద ఉన్నటువంటి కొన్ని క్లూస్ను కూడా సేకరించి ప్రస్తుతం అయితే మాత్రం ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా పంపించారు. DNA రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని పిల్లలను కూడా DNA టెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రెండు రిపోర్టులను ఆధారంగా చేసుకుని ఈ కేసులో ఒక కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే రాచకొండ సిపి కూడా ఈ అంశానికి సంబంధించి మీడియాతో మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి నిపుణులతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నిపుణులను ఈ కేసు దర్యాప్తులో వాళ్ళను ఉపయోగిస్తున్నాం, వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కేసును మిస్సింగ్ కేసుగా కూడా మొదటగా FIR నమోదు చేసిన తర్వాత ఇందులో వారి కుటుంబ సభ్యులకు వచ్చినటువంటి అనుమానాలతోటే అది మర్డర్ కేసుగా కూడా కన్వర్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక పక్కా ప్లాన్ తోటే ఎక్కడ ఎలాంటి క్లూస్ కూడా దొరక్కోకుండా పూర్తి స్థాయిలో ఈ దాన్ని అంటే డెడ్ బాడీ కూడా ఎక్కడ కూడా ఆనవాళ్ళు లభించుకోకుండా మొత్తం కూడా బర్న్ చేసినటువంటి కొంత సమాచారాన్ని అయితే మాత్రం పోలీసులు రాబట్టడం జరిగింది. ఈ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా చేసుకుని పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ రోజు రేపు ఈ 2 రోజుల పాటు విచారణ తర్వాత ఫోరెన్సిక్ నుంచి వచ్చేటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఈ కేసులో మరికొన్ని అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే గురుమూర్తి పిల్లలిద్దరి యొక్క స్టేట్మెంట్ను కూడా మీర్పేట్ పోలీసులు రికార్డ్ చేశారు. వాళ్ళు చెప్పినటువంటి సమాచారం కూడా చాలా కీలకమైనటువంటి సమాచారం. ఎందుకంటే వారు ఇంటికి వచ్చినటువంటి సమయంలో ఇంట్లో స్మెల్ వస్తుందనేటువంటి అంశాన్ని ముందుగా పిల్లలు కూడా గ్రహించారనేటువంటి అంశాన్ని పోలీసులు కూడా నిర్ధారణకు రావడం జరిగింది. తన తల్లి ఎక్కడ పోయింది, అమ్మ ఎక్కడ పోయిందని అడిగినప్పటికీ కూడా తండ్రి గురుమూర్తి ఎలాంటి సమాధానం చెప్పకుండా కొంత మొండిగా ఉన్నాడు. దాంతోపాటు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా అలాగే ఉన్నాడు. ఈ అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసుల ముందు స్టేట్మెంట్ రూపంలో పిల్లలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నిటిని ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఇంట్లో బాత్రూంలో కావచ్చు, స్టవ్ మీద ఉన్నటువంటి కొన్ని క్లూస్ను సేకరించినటువంటి ఫోరెన్సిక్ నిపుణులు ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా పంపడం జరిగింది. 48 గంటల తర్వాత రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ కేసులో మరికొన్ని అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.